హాయ్, దిస్ ఈజ్ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమందరము ఒక దావత్కి అయితే వెళ్తున్నాము. అందుకోసం మా ఫ్యామిలీ అంతా రెడీ అయిపోయి వెయిటింగ్ చేస్తున్నాం. మా చిన్నోడు ఇంకా రాలేడు. వాని కోసమే వెయిటింగ్ చేస్తుంటే ఆడు లాస్ట్కి వచ్చిండు. ఇంకా ఆడొచ్చిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయినాం. వెళ్తూ మధ్యలో అయితే మార్నింగ్ స్టార్ట్ అయినాం కాబట్టి ఇంకా మాకు ఆకలి వేసింది. ఇక మధ్యలోనే ఒక టిఫిన్ చేసి టీ తాగేసి అయితే మేమైతే ఇంకా దావత్ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయినాము. అక్కడ వెళ్ళేసరికి ఇంకా మా ఫ్యామిలీ అందరూ అయితే ముందే వచ్చి ఉన్నారు. కొంచెం మంది ఇంకా అందరు రెడీ అవుతున్నారు. ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి కాబట్టి అందరు రెడీ అవ్వడంలో ఫుల్ బిజీ ఉన్నారు. ఇంకా ముచ్చట పెట్టే వాళ్ళు ముచ్చట పెడుతున్నారు. మా పెద్దవాళ్ళు అందరం రెడీ అయిపోయినాం. మా వాళ్ళు లోపల ఉడక వస్తుందని చెప్పేసి ఇంకా బయట వచ్చి చెట్ల కింద అయితే ఆగిరు. ఇంకా అందరం కలిసి రెడీ స్టార్ట్ అయితే అయినాము. ఫంక్షన్ హాల్కి అందరం రెడీ అయ్యి కిందికి వచ్చి కార్లలో అయితే ఫంక్షన్ హాల్కి అయితే స్టార్ట్ అయిపోయినాము అందరము. ఇంకా మొత్తానికి అయితే ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయినాము. దావత్ అంటున్నా కానీ ఏం దావతో చెప్పట్లేదు కదా, బర్త్డే పార్టీ. మా పెద్ద వాళ్ళ బాబు వాళ్ళ పాపది బర్త్డే పార్టీ. ఇంకా మేమైతే ఫంక్షన్ హాల్కి పోకముందుకే అందరూ రావాల్సిన రిలేటివ్స్ అందరూ అయితే వచ్చేసారు. నాకైతే అన్నిటికంటే ఎక్కువ ఈ స్క్రీన్ పైన వినాయకుని బొమ్మ నచ్చింది, బాగా నచ్చింది నాకైతే. బర్త్డే డెకరేషన్ కూడా చాలా బాగా చేసారు. బర్త్డే గర్ల్ ఈమెనే, ఈ పాపనే బర్త్డే గర్ల్. వీళ్ళంతా మా ఫ్యామిలీ, మా సిస్టర్ వాళ్ళు. వీళ్ళంతా మా పెద్ద సిస్టర్ ఈమె, వీళ్ళు మా నాకంటే చిన్నవాళ్ళు, మా చిన్న సిస్టర్స్ వాళ్ళంతా. ఇంకా బర్త్డే పాప అయితే ఇంకా ఏం రెడీ కాలేదు. అయితే మా దానిలో మేము ఏ దావత్ చేసినా ఏం చేసుకున్నా ఫస్ట్ అయితే ఓడి బియ్యం పోస్తారు. అంటే దావత్ చేసే వాళ్ళకి, ఎవరైతే దావత్ చేస్తారో వాళ్ళకైతే ఫస్ట్ బియ్యం పోస్తారు అన్నట్టు. అయితే ఓడి బియ్యాన్ని 5 మెంబర్స్ లేడీస్ మిక్స్ చేయాలి. అంటే ముత్తైదువులు అంటారు కదా, వాళ్ళతోనే మిక్స్ చేయించి బియ్యానికి పసుపు కలిపి మిక్సీ చేపిస్తారు. మిక్సీ చేపించిన తర్వాతనే ఇంకా బియ్యం పోపిస్తారు. ఇంకా ఆలోపు బర్త్డే గర్ల్ని అయితే ఫొటోస్ తీస్తున్నారు. ఇంకా మా వాళ్ళు దీపాలు వెలిగించడానికి మ్యాక్స్ బాక్స్ లేదని చెప్పేసి లైటర్తో ముట్టిస్తున్నారు వెరైటీగా. ఓడి బియ్యం కలిపిన తర్వాత ఇంకా కొత్త బట్టలు పెడతారు అన్నట్టు. అట్లే ఇంకా అన్నీ రెడీ చేస్తున్నారు మా వాళ్ళు. ఇంకా అయితే బట్టలు పెట్టడానికి అంటే ఇంటికి అన్న ఉంటే అన్న వదినతోన పెట్టిపిస్తారు అన్నట్టు. ఇంకా మా పెద్దన్న అయితే వచ్చిండు వాళ్ళకి బట్టలు పెట్టడానికి. ఇంకా బట్టలు అయితే పెట్టేసిరు మా పెద్దన్నయ్య, మా పెద్దొదినే. ఇంక ఇక్కడ పక్కకున్నది మా సెకండ్ వాళ్ళు, అంటే మా పెద్దోళ్ళు, మా యారాలు అంటారుగా, మా సెకండ్ యారాలు అన్నట్టు. వాళ్ళకు కూడా బట్టలు పెట్టిరు, అంటే వాళ్ళకు కూడా బియ్యం పోస్తురు అన్నట్టు. ఇంకా వాళ్ళు వెళ్ళి బట్టలు అయితే కట్టుకొని అయితే వచ్చిరు. ఇంకా ఆ తర్వాత అయితే బియ్యం పోయడం అయితే స్టార్ట్ చేసేసిరు. 5 మంది పోస్తారు. 5 మంది లేకపోతే 9, 11 మెంబర్స్తోనే అయితే పోపిస్తారు. ఇంకా అక్కడ నేను ఉన్నా కాబట్టి ఇంకా నాతోటి కూడా బియ్యం పోపించేసారు. నేను కూడా బియ్యం పోసిన. ఇంకా ఇక్కడ బియ్యం పోసే వాళ్ళు పోసుకుంటుంటే ఇంకా మా గ్యాంగ్ అయితే ఐస్ క్రీమ్లు తింటుంది. వాళ్ళు ఐస్ క్రీమ్లు తినడంలో బిజీ అయిపోయారు. ఇదంతా మా తొట్టి గ్యాంగ్. బియ్యం పోయడం అయిపోయిన తర్వాత ఇంకా హారతి, మంగళారతి పాటలు పాడతారు. ఇంకా మా వాళ్ళంతా ఏదో పెద్ద పాటలు పాడడానికి వచ్చినట్టే పట్టుకొని నించున్నాం మేమందరము. కాకపోతే అందరం ఆడ పెద్దవాళ్ళు పాడుతుంటే మేము సినిమా సాంగ్స్ అంటున్నాము జోక్గా. ఇంకా తర్వాత నేను కూడా వచ్చి మా గ్యాంగ్లో జాయిన్ అయిపోయిన ఐస్ క్రీమ్ తినడంలో. ఇంకా కేక్ కటింగ్కి టైం పట్టేటట్టుందని ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫొటోస్ దిగుతున్నారు. వచ్చిన చుట్టాలల్లో అందట్లో మినిమం సగానికి పైగా మా ఫ్యామిలీయే ఉంటుంది మొత్తము. ఎందుకంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ. మొత్తం అంతా మా ఫ్యామిలీనే కనిపిస్తుంది. ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నారు. వాళ్ళు వాళ్ళు ఫొటోస్ దిగుతుంటే ఇంకా మేమందరం అయితే ఒక దగ్గర కూర్చొని మా ముచ్చట అయితే మేము పెడుతున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే దగ్గర గ్యాదర్ అయినామంటే ఇంకా మా హంగామానే వేరుంటుంది. అందరం ఒకే దగ్గర కూర్చొని ముచ్చట అయితే ఫుల్ పెడతాము, ఒకరి మీద ఒకరము. ఇంకా ఆ తర్వాత కేక్ అయితే తెచ్చిరు కట్ చేయడానికి. ఇంకా హ్యాపీ బర్త్డే అయితే మూమెంట్ వచ్చేసింది. ఇంకా బర్త్డే విషెస్ చెప్తున్నారు అందరు బేబీకి. అయితే మీకు అందరికి ఇక్కడ ఒకటి చెప్పాలి, ఆ బర్త్డే గర్ల్ నాకేమవుతుంది అనేసి డౌట్ వచ్చిందా మీకు? నాకైతే తను మన్మరాలు అవుతుంది. ఈమె ఫస్ట్ ఆమె కాదు, ఈమె 3వ ఆమె నాకు మన్మరాలు. ఇంకా ఈమె కంటే ముందు ఇంకిద్దరు ఉన్నారు. వాళ్ళైతే నాకు కొడుకు కోడలు రిలేషను.
అయితే మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అన్నట్టు. ఇంకా మేము చూడడానికి ఏజ్ గ్రూప్స్ వేరే ఉన్నా మా రిలేషన్స్ వేరేగా ఉంటాయి, కొంచెం డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. ఎందుకంటే మా ఫ్యామిలీ అయితే చాలా పెద్ద ఫ్యామిలీ అన్నట్టు, అందుకే మా రిలేషన్స్ ఒకే ఏజ్ గ్రూప్ ఉన్నా కూడా డిఫరెంట్గా ఉంటాయి రిలేషన్స్. ఇప్పుడు ఫుడ్లో ఏమేమి వెరైటీస్ చేసిరో మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే సాలాడ్ అయితే పెట్టేస్తారు. ఏ ఫంక్షన్ హాల్లో అయినా, ఏ ప్రోగ్రామ్స్, ఏ ఫంక్షన్స్ అయినా మనమైతే ఫస్ట్ సాలాడ్ పెట్టుకుంటాం. ఇంకా దాంతోపాటు రోటీ, చికెన్, మటన్ కర్రీ పెట్టేసేసారు. ఇంకా తినేవాళ్ళు తిన్నారు. తర్వాత మా ఫ్యామిలీ అంతా ఫొటోస్ అయితే దిగుతున్నారు. అదంతా మా గ్యాంగ్, వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్. ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు అయితే వచ్చి ఫోటో అయితే దిగుతున్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఫోటో దిగేస్తున్నారు. ఇది మా ఫ్యామిలీ. ఇంకా పాపం బర్త్డే గర్ల్ అలసిపోయినట్టుంది, పడుకుంది. ఇంకా తనని పక్కకు పెట్టేసి మా వాళ్ళు ఫోటోలు దిగుతున్నాడు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర ఇంకా ఇట్లా కూర్చొని తినడం నాకు చాలా బాగా అనిపించింది. ఇదంతా మా ఫ్యామిలీనే, అందరం ముచ్చట పెట్టుకుంటూ తింటున్నాము. పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు అందరం తింటున్నాము. చాలా బాగా అనిపించింది. ఇట్లా ఎప్పుడో ఒక్కసారి ఫంక్షన్లలోనే అందరం కలుస్తాం కాబట్టి ఆ కలిసిన టైంలోనే మనందరం ఒకే దగ్గర ఇట్లా ఉంటే బాగుంటుంది. ఇంకా మేము తినడం అయిపోయిన తర్వాత ఇక తిన్నది అరిగే వరకు అయితే డ్యాన్సులు చేసినాము. మా వాళ్ళతో కలిసి అయితే ఫుల్ డ్యాన్స్ చేసినాము మేమైతే. మా వాళ్ళైతే ఒకరికి మించి ఒకరు పోటీ పడి మరి డ్యాన్స్ చేస్తున్నారు. మేము ఇంకా డ్యాన్స్ చేసి అయితే మేము మొత్తం స్వెట్ అయిపోయినాము. ఇంకా అంతా డ్యాన్స్ చేసినాము. అంటే ఇంకెప్పుడో ఒక్కసారే కలుస్తాం కదా, ఇంకా అందరం కలిసినప్పుడు హ్యాపీగా ఉండాలి, అందరం ఒకే దగ్గర గ్యాదర్ అయినప్పుడు ఆ మూమెంట్ని ఫుల్ ఎంజాయ్ చేయాలని అనుకుంటాం మేమైతే. ఇంకా అట్లానే ఫుల్ డ్యాన్సులు చేసినాము. మా వాళ్ళైతే పోటీ పడి మరీ ఎగురుతున్నారు. ఇంకా మొత్తానికైతే మేము ఫంక్షన్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసి మస్తు హంగామా చేసినాము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.